ప్లాన్ చేసి ముందు ఫస్ట్ రిక్లెయిమ్ ద ల్యాండ్ అది చేసుకొని రిక్లెయిమ్ ల్యాండ్ చేసుకొని జిప్సమ్ యాడ్ చేసుకొని మనం సాయిల్ ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత అగైన్ ముందు వస్తున్నాం డ్రైన్స్ కరెక్ట్ yes sir that is initial గా స్టార్ట్ చేయాలి yes sir I'll just read sir ఇది అది లుక్కి చూడు ఒకసారి పిచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కదా ఉన్న కెనాల్స్ కెనాల్స్ వన్ ఆఫ్ ద మేజర్ యు కెన్ సీ ఎగ్జాక్ట్లీ ఓవరాల్ కోనసీమ అరౌండ్ 1180 కిలోమీటర్స్ ఆఫ్ డ్రైన్స్ 1180 కిలోమీటర్స్ ఆఫ్ డ్రైన్స్ సో అందులో మెజారిటీ ఆఫ్ డ్రైన్స్ అన్ని కూడా ఈ 3 ప్లేసెస్ సీలో జాయిన్ అవుతాయి మిగతా కొన్ని రివర్స్లో రాన్ అయిపోతాయి ఎక్కడ పడితే అక్కడ డిపెండింగ్ కొన్ని క్రియేట్ ఉంటుంది దానికి మనం అవుట్ ఫాల్స్ లీజెస్ పెట్టుకుంటాము మళ్ళీ ఫ్లడ్ వచ్చినప్పుడు రివర్స్ రాకుండా షటర్స్ పెట్టుకుని క్లోజ్ చేసుకుంటాం సో ఇక్కడ ఒక మగం ఉంది సార్ ఇక్కడ ఒక కోన రామేశ్వర మగం ఒకటి ఇక్కడ ఒక మగం ఉంటుంది ఈ బ్యాక్ వాటర్స్లో ఉంటాయి సార్ మొగలే సో మనకి ఇప్పుడు చూసుకుంటే సార్ బేసికల్ ఒక ఐలాండ్లో రాజులు చూడండి సార్ ఇస్ లైక్ ధవళేశ్వరం బ్యారేజ్ ఇదంతా కూడా సరౌండెడ్ బై వాటర్ ఇది ఒక ఐలాండ్ అయితే ఇందులో ఇది ఇంకో ఐలాండ్ రాజు ఇదంతా వాటర్ ఇక్కడ గోదావరి డివైడ్ సార్ ఇది మనకి 216 సార్ 216 మనకి ఫ్రమ్ కట్నూరు నుంచి ఒంగోలు వరకు ఉన్న బ్రిడ్జ్ సార్ ఇది ఒక బ్రిడ్జ్ ఉంటుంది అండ్ ఇక్కడ చించినాడు బ్రిడ్జ్ ఇక్కడ వస్తుంది ఇప్పుడు నర్సాపూర్ మనం అనుకున్నది యాక్చువల్గా వేసింది ప్రపోజల్ సార్ నర్సాపూర్ బైపాస్ ఇలా వచ్చేసి కాకపోతే ఇంకా ఫండ్ దీనికి టోటల్ అంటే టోటల్ ఎక్స్టెంట్ 90 acres కావాలి ఎల్ఏకి అందులో ఎస్ఎల్పీ కూడా మీతో స్టార్ట్ చేసుకోవాలి అంటే హార్డ్లీ అరౌండ్ 1% ఆఫ్ ఎక్స్టెంట్ yes sir సార్ ఈ నష్టాన్ని నివారించడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సమస్యకు వచ్చాను ఈ విపత్తుకి కారణం అసలు సహజ సిద్ధంగా వెళ్లాల్సింది అధ్యయనం చేసి నాకు వచ్చింది ఏంటంటే చాలా మంది ఆక్రమణకు గురైన అని చెప్తున్నారు ఇది యాక్చువల్గా ఒరిజినల్గా మీరు చెప్పిన దాని ప్రకారం 50 మీటర్లు ఉండాలి అదే 50 మీటర్లు ఇది ఉండాలి వెడల్పు అది 30కి ఎక్కడికి వచ్చిందని చెప్తున్నారు ఫస్ట్ అంటే ఇన్సెప్షన్ పాయింట్ ఇది ఎక్కడ మొదలైంది దీని అంకురార్పణ ఎక్కడ జరిగింది అనడానికి నేను ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే నాకు వచ్చిన రిపోర్ట్ని అది అడుగుతున్నాను మీకు దాని మీద అవగాహన ఉందా దీని ఒరిజినల్ డ్రైనేజ్ ఎంత 37 మీటర్లు సార్ మన అడ్మినిస్ట్రేటివ్ మీరు చెప్పండి కరవాక దగ్గర స్టార్టింగ్ ఇన్ఫాలింగ్ లొకేషన్ అలాగే మనకి అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఈ డ్రైన్ ఎన్ని మీటర్లు వెడల్పు ఉండాలి 90 మీటర్లు ఉంది 90 మీటర్లు ఉండాలి సార్ 90 మీటర్లు ఉండాలి సార్ మనకి హైడ్రాలిక్ పర్టికులర్స్ అని ఉంటాయి సార్ దీనికి హైడ్రాలిక్ సార్ అంటే దాని బెడ్ లెవెల్ ఇది సహజ సిద్ధంగా ఎంత ఉండాలి ఇది ఉండింది ఎప్పుడు 90 మీటర్లు ఉండింది దానికి అప్రూవల్ ఉన్నాయి సార్